ఎస్ గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలు చూసుకుంటే, ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ఏదైతుందో నివేదిక పైన ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయానికి వస్తే కేవలం విశాఖ ఉక్కుకు, అదేవిధంగా అమరావతి, పోలవరం కోసమే కేంద్రం ఇచ్చిన నిధులు ఆయన వివరించారు. అయితే ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6 హామీలకు సంబంధించి కొన్ని కీలక కామెంట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి సో ఈ సూపర్ 6 హామీలు అనేది అమలు చేయడం ఇప్పుడు సాధ్యం కావట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి నేను వాస్తవాలు చెప్తున్నాను. అవి సాధ్యం కాదు. మెరుగుపడ్డాక, ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక నేను అమలు చేస్తాను అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడాన్ని బట్టి చూస్తే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. అదేంది, ఎన్నికల ముందు మీరు 4 లక్షల కోట్ల అప్పులు చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి మీరు ఉదరగొట్టారు. అన్ని అప్పులు చేసినా సరే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తాము మేము అని మీరు చెప్పారు. మరి ఈరోజు ఎందుకు ఈ రకంగా చేతులు ఎత్తేశారు? సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన మీరు ఈరోజు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? చేతులు ఎత్తేశారు అనే విధంగా చెప్తూ ఉన్నారు. మరి నిజంగా ముఖ్యమంత్రి ఎందుకు ఆ రకంగా మాట్లాడారు? అంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారంటే ఖచ్చితంగా సంక్షేమ పథకం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాళ్ళ యొక్క పథకాలు ప్రజలు ఆకర్షితులై ఈరోజు కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు. మరి ఈరోజు ఈ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం మరి ఎంతవరకు కరెక్టు? సో ఈ అంశాన్ని మనం చర్చించాం. దాంతోపాటు గత కొన్ని రోజులుగా ఏదైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనేది ఒక ప్రచారం జరుగుతుందో దీనిపైన కూడా నిన్న విశాఖలో నారా లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చారు. నేను టీడీపీలో ఒక కార్యకర్తగా ఉంటాను, పార్టీ కార్యకర్తగా ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతలు ఇచ్చినా నేను ఏ బాధ్యతలు అప్పగిచ్చినా నేను చేస్తాను అనే విధంగా ఆయన చెప్పారు. సో మరి దీనికి సంబంధించి కూడా మనం చర్చిద్దాం. ఈ 2 అంశాలకు సంబంధించి చూస్తే ముఖ్యంగా ఈ యొక్క సూపర్ 6 హామీలకు సంబంధించి ఈరోజు మరి ఎందుకు ఆ రకంగా కామెంట్ చేశారనేదే మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా జనసేన నుంచి సీనియర్ నాయకురాలు రాయపాటి అరుణ గారు మనకు లైవ్లో ఉన్నారు. టీడీపీ నుంచి కాపా శ్రీనివాసరావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. మీకు వెంకటరెడ్డి గారు ఒక్కసారి నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారో ఒక్కసారి మనం ఆ బయట ఒక్కసారి ప్లే చేద్దాం. ప్లీజ్ పీసీఆర్ ఒక్కసారి బయట ప్లే చేయరా? అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదు, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇది ఓన్లీ అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ రైట్. చూసారా, అధికారులకు అయితే చెప్పారు మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అనే విధంగా ముఖ్యమంత్రి గారు నిన్న చూసాం ఆ యొక్క ప్రెస్ మీట్లో. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా దివాళీ తీసిందంటే దానికి కారణం మీరే అనే విధంగా ఈరోజు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం కనబడుతుంది.
ఈరోజు మన సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నామంటే దానికి కారణం మీరే అనే విధంగా. రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 60 ప్రేక్షకులందరూ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ఇప్పుడు ఆగలేక మధ్యలో ఓడు కాకపోతే 45 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకొని ఇవి రేపు 4/20/2025 వస్తే 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వయసు. ఈ దేశంలో అత్యంత సీనియర్. పొద్దున్న 97లోనే దావోస్ వెళ్ళి వచ్చాడు, 97లోనే. నిన్న దావోస్ వెళ్ళినాల్లో కూడా అత్యంత సీనియర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పటం, మనం చెప్పట్లేదు. ఆయన చెప్పినే నేను మీకు అల్లి వదిలేస్తున్నాను. ఎందుకు ఏంటంటున్నా అంటే, ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు నేను సూపర్ 6 ఇప్పుడు ఎన్నికల ఇప్పుడు హామీలు ఇచ్చే ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు దాదాపుగా 2022 సంవత్సరం నుంచే మినీ సూపర్ 6, మినీ మేనిఫెస్టో, మహానాడు అప్పుడు మేనిఫెస్టో అట్లా చెప్పి మొత్తం ఫైనల్ గా వచ్చేటప్పటికి తెలుగుదేశం, జనసేన కూటమి మేనిఫెస్టో. అది బీజేపీ వాళ్ళు అయితే పట్టుకోవడానికి కూడా ఆ రోజు ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళ మీద మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, డిబేట్లు లేరు కాబట్టి. సో ఈ క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో అప్పు 14 లక్షల కోట్లు ఉంది, అయినా కూడా మేము సంపదను సృష్టించేసి మేము వచ్చినప్పుడు మొట్టమొదటి నుంచే జాబ్ క్యాలెండర్ అయితే మనం జనవరిలో ఇచ్చేయాలి. జనవరిలో లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం జాబ్ క్యాలెండర్ నుంచి ప్రతి ఒక్క హామీని మేము మొదటి నుంచే అమలు చేస్తామని చెప్పారు. మరి చెప్పి ఇప్పుడే ఉంటాడు ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది. లేచిన నుంచి ఇదే వాడు సార్, ఇదే వాడు. ఎవడన్నా మన రాష్ట్రం బాగుంది సార్, మంచి పరిస్థితిలో ఉన్నాం, రెండని ఎవడన్నా కంపెనీ వాళ్ళ బతీలు అడుకుంటావా? వాళ్ళ దగ్గర కూడా పోయి రాష్ట్రం అడుగుతుంది, మా రాష్ట్రం దివాలా తీసింది, నేను ఇప్పుడు పెద్ద తాపీ మేస్త్రి ఇప్పుడు మొత్తం దానికి వేస్తున్నాను అని చెప్పి ఈ వాగుడు వాగటం వల్ల ఒక వచ్చే కంపెనీ కూడా రావట్లా. ఇప్పుడు మీరు అన్న ఆర్థికంగా దివాలా తీసింది, ఎట్లా తీసింది? చంద్రబాబు నాయుడు గారు నేను లెక్కలతో అడుగుతున్నా, చెప్పండి ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీరు చెప్పినటువంటి అప్పు 14 లక్షల కోట్లు తప్పు, అది ఒక పెద్ద బూతు అనేది మీరే బడ్జెట్ సమావేశాల్లో పెట్టారు. పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వాస్తవ అప్పులు సార్, ఒక్క నిమిషం లెక్కలు కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి. ఎందుకంటే అప్పులు ఎన్నో రకాల అప్పులు ఉంటాయి. మనం ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న అప్పులు, ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తీసుకునేటటువంటి అప్పులు, కార్పొరేషన్ ద్వారా తీసుకునేటటువంటి అప్పులు, కొత్తగా దీంట్లో విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే రాష్ట్ర విభజన ద్వారా వారసత్వంగా మనకు వచ్చినాయి 1,53,347 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయే సమయానికి అది 4,08,170 కోట్లు. ఏది విద్యుత్ రంగ అప్పులు కూడా కేసే మొత్తం దీంట్లోనే. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సినప్పుడు, విద్యుత్ సంస్థలపై ఉన్నప్పుడు అన్ని కలిపి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి జూన్ 2024 వరకు అది 7,48,612 కోట్లు. ఏది ఇవన్నీ విద్యుత్ సంస్థ అప్పులు, కార్పొరేషన్ అన్ని కలిపి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 21.63% అప్పులకు సంబంధించినటువంటి వార్షిక వృద్ధి ఉంటే, జగన్ గారు దాన్ని తగ్గించి 12.90 వచ్చింది. మళ్ళీ రాష్ట్రం దివాలా తీస్తుంది అంటాడు. తలసరి ఆదాయం పెరగలేదని నిన్న కూడా చెప్పారు వెంకరెడ్డి గారు, నిన్న కూడా అన్నారు వైసీపీ ప్రభుత్వం గతంలో నాశనం చేసిపోయింది, అయినా సరే పర్వాలేదు, తల తాకట్టు పెట్టైనా సరే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాను అనే విధంగా నిన్న కామెంట్ చేశారు. ఎక్కడ నాశనం చేసింది అంటున్నాను సార్. ఇప్పుడు నేను అడిగేది, ఇప్పుడు ఆయన ఏమంటాడు, రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది అంటాడు. ఎంత బూతు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, లెక్కలు తెలియకుండా మాట్లాడితే ఎలా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సమయంలో 2014-15లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 93,903 రూపాయలు. ఆయన దిగిపోయే సమయానికి అది 1,54,031 రూపాయలు. అంటే ఆయన హయాంలో పెరిగిన తలసరి ఆదాయం 60,125 రూపాయలు పెరిగింది. దాని తర్వాత జగన్ గారు రాగానే 1,60,341 రూపాయలు మొదటి సంవత్సరం, తర్వాత రెండో సంవత్సరం 1,65,000, అట్లా 1,97,000, అలా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే 2,42,479 రూపాయలు. అంటే తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 88,445 రూపాయలు పెరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 60,000 పెరిగింది 5 సంవత్సరాల్లో, మేము ఉన్నప్పుడు 88,000 పెరిగింది. 2 ఏళ్ళు కోవిడ్, ప్రపంచం మొత్తం కూడా కుదేలైంది ఆర్థికంగా. అయినా ఎక్కడ సంక్షేమ పథకాలను ఆపకుండా ఇచ్చి అక్కడికక్కడే జిఎస్టీ వసూలు పెరిగినాయి, రొటేషన్ అయింది, ఎవరికి వ్యాపారాలు అక్కడికక్కడ. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే అక్కడే. మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఎలాగైనా సరే అప్పులు చేసైనా సరే, కాదండి వెంకరెడ్డి గారు, అప్పు చేసైనా సరే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటారా మీరు? ఇప్పుడు మీరు ఇట్లా గతంలో ఈ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో కూడా అప్పులు చేసి సంక్షేమ పథకాలు, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా చేయమంటారా? సార్ ఇప్పటి వరకు 1,00,000 కోట్లు అప్పు తెచ్చారు సార్, ఏం చేశారు రూపాయలు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పు చేయకపోతే చాలా సొద్దపోసలు అండి, వాళ్ళు అప్పు చేయలేదు అందుకని సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అనుకోవడానికి మీరు అడిగిన పాయింట్లోనే అడుగుదాం. 1,00,000 కోట్లు అప్పు తెచ్చారు, అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ద్వారానే 60,000 కోట్లు పైన తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు అమరావతికి ఒక 30,000 కోట్లు, నిన్న కూడా హడ్కో 15,000 కోట్లకి, ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లకి
ఓకే చెప్పింది. సో మొత్తం 1,13,000 కోట్ల అప్పు ఉంది సార్ ఈ 8 నెలల్లో వాళ్ళు తెచ్చిన అప్పు. Okay. ఏం చేశారు ఈ వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. అర్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. అర్ణ గారు, నిన్నటి ముఖ్యమంత్రి గారి కామెంట్స్ మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. అదేంటి మీరే చెప్పారు హామీలు అమలు అన్నీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆ రోజుల్లో మీరు ఎన్నికల ముందు మాట్లాడారు, ఈ రకంగా అప్పుల్లో ఉంది, అయినా సరే మేము సంపద సృష్టించైనా సరే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి కామెంట్ చూస్తే పథకాలు అమలు చేయడం కాస్త అసాధ్యం అనే విధంగా కామెంట్ చేశారు. సార్, ప్యానెల్లోని పెద్దలకి, మీకు 60 వీక్షకులకు నమస్కారం సార్. నమస్తే. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏ ధైర్యమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఏ చిత్తశుద్ధితోటి ప్రజలకు ఉన్నటువంటి వాస్తవాలను అయితే చెప్పారు, ఇదే పని కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే రాష్ట్రానికి ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకపోయి ఉండేది. 100% చెప్తున్నా ఈ విషయం. పొలిటికల్ పార్టీ లీడర్ గా కాదు, ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం. నిన్న ఈయన చేసిన ధైర్యం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూలబడి ఉండేది కాదు, అభివృద్ధి అనేది ఈ స్థాయిలో వెనకబడి ఉండేది కాదు క్లియర్ గా. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది, విభజన తర్వాత కొంత ఆర్థిక లోటు బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్ కి ఏర్పడిందని తెలిసినప్పటికీ కూడా ఒకసారి టీడీపీ అధికారంలోకి వచ్చి కొన్ని పనులు పూర్తి చేసి కొన్ని పనులు అసంపూర్తిగానే ఉండగా ప్రభుత్వం దిగి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితి అంత మెరుగుగా లేదు అని తెలిసినప్పటికీ కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అధికారంలోకి వచ్చాను అన్నట్లుగా నిరూపించుకోవాలి అని ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో డైరెక్ట్ గా ఓట్లు కొనడం అనే ఒక విధానాన్ని పేరు మార్చి సంక్షేమ పథకాల రూపంలో మార్చి అందువల్లే ఓట్లు వస్తాయి రేపు పొద్దున కాదండి, అర్ణ గారు, మీకు కూడా తెలుసు కదా 14 లక్షల కోట్లు అప్పులు చేశారు, అప్పులు ఉన్నాయనే విషయం తెలుసు కదా ముఖ్యమంత్రి గారికి. ఇలా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. లెట్ మీ ఫినిష్ సార్, చెప్తాను. ఆ విషయానికి వస్తున్నాను. ప్రజలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఓట్లేస్తున్నారు అన్నటువంటి ఒక అపోహకు వెళ్ళిపోయి ఇస్తానన్న వాటికన్నా కూడా సంక్షేమ పథకాల పేర్లు మార్చి రూపురేఖలు మార్చి వివిధ రకాల్లో అప్పులు తీసుకొచ్చి మరి ఆర్థిక పరిస్థితి అనేది కుంటుపడ్డానికి, అలాగే పెట్టిన ప్రతి రూపాయి మీద ఒక్క రూపాయి కూడా తిరిగి వెనక్కి వచ్చేదే లేదు. ఇంకా ఆ సంక్షేమ పథకాల రూపంలో మనం పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలు వాడుకుంటారు. దానివల్ల వాళ్ళు శాశ్వతమైనటువంటి అభివృద్ధిలోకి వస్తారా లేదా అన్నది తర్వాత విషయం కానివ్వండి. రాష్ట్రానికి మాత్రం ఇంకొక రూపాయి కూడా తిరిగి రాదు. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే చేస్తూ పర్మనెంట్ అభివృద్ధి అనేది మర్చిపోయి ఆ సంక్షేమ పథకాల రూపంలో అప్పులు పెద్ద ఎత్తున చేసి ప్రజల్ని మభ్యపెట్టే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి రోడ్లు విస్మరించాడు, ప్రాజెక్టులు విస్మరించాడు, కర్మాగారాలు విస్మరించాడు, ఉద్యోగాలు విస్మరించాడు. ప్రతిదీ కూడా పక్కన పెట్టేసి సంక్షేమ పథకాలనే పేరుతోటి ప్రజల్ని మోసగించి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ అదే నిన్న సిబిఎన్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు, అదే మాట కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉంటే ప్రజలు వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకొని వాస్తవంలో బ్రతికే వాళ్ళు ఈ స్థాయిలో అప్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉండేది కాదు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ స్థాయికి పడిపోయేది కాదు. కానీ ఈ రోజు చెప్తున్నాం మేము క్లియర్ గా, ఏదైనా ఒక ఇల్లు ఉంది సార్, బయట తలుపేసి జగన్మోహన్ రెడ్డి లోపల అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మేము అలా ఉన్నాం ఇలా ఉన్నాం అని చెప్తా ఉన్నాడు. నిజమే కావాలని చెప్పేసి అందరూ నమ్మారు, ప్రజలు నమ్మారు, మేము నమ్మాం, అందరూ నమ్మాం. తీరా వాళ్ళ తాళం చేతికి వచ్చాక తలుపు తెరిచి చూస్తే కానీ అర్థం కాలేదు లోపల గోడలకు ఎన్ని బొక్కలు ఉన్నాయి, బీరువాల అప్పులు ఎన్ని ఉన్నాయి, పక్కన అరమరలు ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ ఇంటి తాళం తీసుకొని ఆ ఇంట్లోకి వెళితే కానీ మాకు అర్థం కాలేదు. వాళ్ళు క్లియర్ గా ఓపెన్ గా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వ్యవస్థల్లో ఆర్థికంగా ఎంత నష్టం జరిగింది అనేది క్లియర్ గా తెలుస్తోంది. దీన్ని ఇప్పుడు ఇలాగే పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఓట్ల రాజకీయం అయితే చేశారో సంక్షేమ పథకాల పేరుతోటి అదే రాజకీయాన్ని గనక ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం గనక చేస్తే అప్పుల కుప్పగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ని తర్వాత ఎవరొచ్చి ఏలుకున్నా సరే ఎందుకు పనికిరానటువంటి శ్మశానం కింద మారిపోతుంది, ఆర్థిక శ్మశానం కింద మారిపోతుంది. అర్ణ గారు ప్లీజ్ దయచేసి ఒక మాట. ఇప్పుడు సరే రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ప్రజలు నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా సరే ఎలా ఉన్నా సరే రాష్ట్రాన్ని గాడిలో పెడతారు, ఇచ్చిన పథకాలు అమలు చేస్తారు, ఆయనకు ఆ రకంగా సంపద సృష్టించే శక్తి ఉంది అనేది అనుకున్నారు. నిన్నటి ముఖ్యమంత్రి గారి కామెంట్ చూస్తే దాదాపు ఈ ఆర్థిక పరిస్థితి ఇదంతా మెరుగుపడాలన్నా కూడా మినిమం 9-10 ఏళ్ళు పడుతుంది అని చెప్పేసి నిన్నటి కామెంట్ చూసాం. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఇంకా ఈ 4 ఏళ్ళు ఇంకా అమలు కావనుకోవాలా, ఎట్లా చూడాలి దీన్ని? ఇంకా ప్రజలు దీన్ని విశ్వసిస్తారా? ప్రజలు నమ్ముతారా? అది కాదు సార్, ఆయన అన్ని క్లియర్ గా ఉన్న ఆర్థిక వ్యవస్థ పతనమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకోవాలంటే ఇంకా 9-10 ఏళ్ళు పట్టేలా ఉంది. కానీ తెలుసు కదా అరుణ గారు, ఇదంతా మీకు ముందు
డబ్బులు రాగానే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మిగతా పథకాలకు వచ్చినటువంటి డబ్బులను ఈ సంక్షేమ పథకాలకు నేను మళ్లించలేను. కారణం ఓన్లీ పోలవరం నిర్మాణం జరిగితే శాశ్వతంగా కొన్ని రైతు వ్యవస్థలు కానివ్వండి, నీటి కానీ పవర్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి లబ్ధి ఆంధ్రప్రదేశ్ చేకూరుద్ది. రాజధాని నిర్మాణం పూర్తయితే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం ఈజీ. రైల్వే లైన్ పూర్తయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ. ఇలా మిగతా పథకాలకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, మిగతా పనులకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించి గత ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్, పిఎఫ్ ఫండ్స్, ఇన్సూరెన్స్ మొత్తం ఆ మహిళల భద్రతకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఫండ్స్ మొత్తం అన్ని కూడా ఎస్సీ ఎస్టీ నిధులు అవి కూడా మొత్తం సంక్షేమ పథకాలు అని చెప్పేసి అన్నింటిని దారి మళ్లించి ప్రతి ఖజానాను ఖాళీ చేసింది. ఈ రోజు ఆ పని నేను చెయ్యలేను. ఏ వ్యవస్థకు కేటాయించినటువంటి బడ్జెట్ ఆ వ్యవస్థకే అమలు పరుస్తూ సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు తిరగగానే ఖచ్చితంగా ఆ పథకాలను నేను అమలు చేస్తానని చెప్పేసి ఆయన ఓపెన్ గా హామీ ఇచ్చారు. అబద్ధాలను చెప్పకుండా పరిపాలన చేయడం మొదట్లోనే స్టార్ట్ చేసినందుకు నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇదే పని కనుక చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి క్రియేట్ అయ్యి ఉండేది కదా ఆంధ్రప్రదేశ్ కి. రైట్. గుడ్ మార్నింగ్ అండి. కాబట్టి శ్రీనివాసరావు గారు మీట్లో ఉన్నారు చూడండి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. ఓకే సార్, నమస్తే. వినపడుతున్నారు రాజేష్ గారు? మాట్లాడండి. రాజేష్ గారు నమస్కారం సార్. ఏదైతే ఆ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన 7 నెలల్లో నిన్న మా నాయకుడు దావోస్ పర్యటన అయిపోయిన ముగించుకొని వచ్చి మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఏమైతే విజన్ 2047 అనే ఒక విజన్ తీసుకుని ఏదైతే గతంలో ఆయన 96 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా విజన్ 2024 అనేది ఆ రోజు తీసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తీర్చిదిద్దారనేది ఈ రోజు మనకి కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉంది హైదరాబాద్. కానీ ఈ రోజు ఈ నవ్యాంధ్రప్రదేశ్ ని కూడా ఈ రోజు ఏదైతే 24-27 అనే ఒక విజన్ తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ 2047 వచ్చేప్పటికి తలసరి ఆదాయం పెంచాలి. ఈ రాష్ట్రంలో ఆ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. అట్లాగే మరి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని కూడా నెంబర్ 1 స్థాయిలో తీసుకెళ్లాలని ఒక సంకల్పం. నిన్న కూడా మీరు చూశారు మహేష్ గారు దావోస్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి కాదండి, నిన్న ముఖ్యమంత్రి గారి కామెంట్ చూస్తే 96 నుంచి 2004 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు. సో రాష్ట్రం మీరు అన్నట్లు ధైర్యంగా చెప్పారు, అన్నగారు చెప్పినట్లు చాలా ధైర్యంగా ఒప్పుకున్నారు, చెప్పారు అనేది నిజంగా గ్రేట్. వాట్సాప్ అంటున్నారు. గతంలో కూడా అంటే ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి కారణాలు చెప్పకుండా వైసీపీ ప్రభుత్వం అలాంటి కారణాలు చెప్పకుండా ఇచ్చిన సంక్షేమ హామీలు ఏవైతే అవన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసింది కదా. ఇది కూడా అడుగుతారు కదా ప్రజలు. ఆ రోజుల్లో కూడా అప్పుల్లో లేదా, కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి కారణాలు ఏం చెప్పలేదు. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం తర్వాత 250 రూపాయలు పెన్షన్ పెంచారు. సంవత్సరం తర్వాత అట్లాగే 3000 పెన్షన్ చేయటానికి ఆయన 5 ఏళ్ళు పట్టింది. అట్లాగే అమ్మఒడి వేయటానికి సంవత్సరం పట్టింది. అట్లాగే ఏదైతే 1000 రూపాయలు ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు మించినటువంటి ప్రతి ఒక్క సేవలను కూడా ఫ్రీగా చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కూడా ఎక్కడ అమలు చేయలేదు. ఎక్కడ రైతుకి రుణమాఫీ తీసుకోండి, అట్లాగే ఆ రోజు రైతుకి రుణమాఫీ ప్రతి వ్యక్తికి కూడా 1,00,000 రూపాయలు చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 7,000 రూపాయలు చేశారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ 1,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు. కానీ ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేమేమైతే సూపర్ 6 లో పథకాలు మేము ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో దాంట్లో మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి, అట్లాగే పేదవాడికి ఆకలి తీర్చినప్పుడు ప్రజలు అట్లా అనుకోరండి. ప్రజలు ఏమనుకుంటారంటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇచ్చారో, ఏ రకంగా మాకు సంక్షేమ పథకాలు అందించారో ఆ రకంగానే మాకు ప్రభుత్వం కూడా అందియాలని అని చూస్తారండి ప్రజలు. ఈ రోజు 3,000 రూపాయల పెన్షన్ 4,000 అందిస్తాం. విషయం అండి శ్రీనివాసరావు, మేము అమలు చేయాల్సినటువంటి సూపర్ 6 లో 2 పథకాలు ఉన్నాయి ఈ రోజు. శ్రీనివాసరావు గారు, ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఈ లెక్కలు ఇవన్నీ ఏం చూడరండి.
ఇచ్చిన సంక్షేమ పథకం మాకు వచ్చాయా లేదనేది చూస్తారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రోజు విషయం తెలంగాణలో కూడా సేమ్ అలాంటి పరిస్థితే ఉంది. వాళ్ళని చూడరండి, మాకు మేము ఆ పథకాలు ఓకే ఇస్తారు అనే ఒక నమ్మకంతో చేసాము. ఈ రోజు మేము ఆ రోజుల్లో అది జరిగింది, ఆ గతంలో ఇది అప్పులు చేశారు, గతంలో ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టారు, నేను అవి పెట్టలే ఇవి పెట్టలే అని ఎవరు చూడరండి. పబ్లిక్ అంటే మాకు వచ్చాయా ఆలోచిస్తారు. మేము అధికారం వచ్చి 7 నెలలు అయింది. 7 నెలలు కూడా ప్రజల్లో ప్రతిరోజు మేము ప్రజల్లోనే తిరుగుతున్నాం. మా నాయకుడు ప్రజల్లో తిరుగుతున్నాడు, మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరుగుతున్నాడు, మా నారా లోకేష్ గారు లోకేష్ గారు ప్రజల్లో తిరుగుతున్నాం. ఈ రోజు ఎక్కడ కూడా పబ్లిక్ ఎవరు కూడా రాష్ట్ర అభివృద్ధి కావాలి, సంక్షేమం కాదు, రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టండి. ఈ రోజు మేము నిజమే రేషన్ కార్డు ఇవ్వలేదు, ఈ రోజుకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు, మేము ఎక్కడా కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. కానీ ఏ గ్రామంలో అయినా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలు మమ్మల్ని నిలదీసే పరిస్థితి లేదు. కార్పెట్ వేసి స్వాగతం పలుకుతా ఉన్నారు. మాకు అభివృద్ధి కావాలి, ఈ రోజు అభివృద్ధి తీసుకొచ్చినాక సంక్షేమం ఇవ్వండి అని ఈ రోజు పబ్లిక్ గా ప్రజలే మాట్లాడుతూ ఉంటే, ఎవరో ఈ రోజు వైఎస్ఆర్సీపీ కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. 7 నెలలు అయింది. 7 నెలల్లో 6 లక్షల కోట్లు ఈ రోజు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు ఇందాక సోదరులు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 1,30,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఎవరి ఖజానాలు వేశారండి? ఎవరికి 1,30,000 కోట్లు ఏ రుణం ఇచ్చిందండి? ఏ బ్యాంక్ ఇచ్చిందండి? అన్నిటిని కూడా ప్రయారిటీలో తీసుకొస్తా ఉన్నాం, ప్రయారిటీలో ఖర్చు పెడతా ఉన్నాం. ఏది అవసరం లేదు. ఈ రోజు స్కూల్లో పిల్లలు మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఫీజులు కట్టకపోతే ఇంటికి పంపించేస్తున్నారు. ఏ స్కూల్లో ఫీజులు కట్టకపోతే ఇంటికి పంపించారు సార్? ప్రజలకు కూడా చాలా ఈ రోజు చైతన్యం అయ్యారు. రాష్ట్రం అభివృద్ధి ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండాలి, ముందు అభివృద్ధి కావాలి, ముందు సంక్షేమం తర్వాత అనేది పబ్లిక్ వచ్చారు. ఈ రోజు అదే క్లియర్ గా చెప్పారు నిన్న. లేదండి, మీరు చెప్తున్నట్లు ప్రజలు ఆ రకంగా ఉన్నారా? సరే పర్వాలేదు, అభివృద్ధి జరగాలి, సంక్షేమ పథకాలు ఏంటి తర్వాత ఇవ్వచ్చు అనుకుంటున్నారా ప్రజలందరూ కూడా? ప్రజలు క్లియర్ గా సార్ మీరే చెప్పండి, ఎక్కడన్నా ఏ గ్రామంలోకి వెళ్తే నిన్ననే కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు, ఎక్కడన్నా మాకు సంక్షేమ పథకాలు రావడం లేదు, ఏ గ్రామాలు అయినా మీరు ఎక్కడ చూపించండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒకటి 7 నెలలు అయింది, మేమే సంవత్సరం అవ్వలేదు, 2వ సంవత్సరంలోకి వెళ్ళలేదు ఇంకా. రైట్, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఇంతకుముందు అరుణ గారు చెప్పినట్లు ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఏదైనా ఒప్పుకోవాలన్నా కూడా జరిగింది, వాస్తవం చెప్పాలంటే కూడా ధైర్యం కావాలండి, నిజంగానే ధైర్యం ఉండాలి. సో నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టింది కూడా నిజంగా ధైర్యంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే ఒప్పుకోవాలి. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది నిజంగా ప్రజలకు తెలియాలి. సో గతంలో మీరు కూడా చేసి ఉంటే బాగుండేదేమో కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉందని చెప్తూ వచ్చి ఉంటే ఎన్నికల ముందు ఈ రకంగా ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మేవాళ్ళు కారేమో. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడప్పుడు చెప్తూ వస్తున్నారు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది, ఈ పరిస్థితిలో ఉంది అనేది. సో ఇక్కడ 7 నెలల్లో వీళ్ళు చెప్పారన్నట్లు రాష్ట్రం ఈ రకంగా ఉంది, ఈ పరిస్థితిలో ఉంది, సో అమలు చేస్తాము కానీ సమయం కావాలి అనే విధంగా. అంటే దీన్ని కూడా వీళ్ళు ఒప్పుకుంటున్నారు, కరెక్టే, గ్రేట్, చాలా బాగా చెప్పారు అని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పర్వాలేదు, ప్రజలు అభివృద్ధి జరిగితే చాలు రాష్ట్రం అనే విధంగా ఉన్నారు అనే విధంగా చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కవర్ చేసుకోవటం కదా సార్, బరి తెగించారంట. నేనైతే చంద్రబాబు నాయుడు గారు బరి తెగించారు, దానికి ఆయన బరి తెగించాడు చాలా గ్రేట్ గా అని చెప్పి రాయపడ్డారు కానీ వీళ్ళందరూ వత్తాసు బలకాలు కానీ పలుకుతున్నారు. అరే మీరు ఎన్నికలలో అధికారంలోకి రావటం కోసం అంటే మీకు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఆ రోజు 14 లక్షల కోట్లు అన్నాడు. ఇప్పుడు అది కాదు, వాస్తవాలు చెప్పడం సార్ దయచేసి ఒక్క నిమిషం రాజేష్. 14 లక్షల కోట్లు అన్నప్పుడే మీరు ఇచ్చిన హామీలు ఇవి. ఏది 14 లక్షల కోట్లు అప్పున్నా ఇవన్నీ మేము చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, బాబు అసలు ఎంత బడ్జెట్ లేదు, చేయలేము, ఇప్పుడు ఈ పథకాలు చేయడమే చాలా ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలకి 1,30,000 కోట్లు కావాలి సంవత్సరానికి ఎక్స్ట్రా, అది పాజిబుల్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే నీకు సంపద సృష్టించడం చేత కాదు పోవాయా, ఊరకు పోస్కోల్స్ కబుర్లు ఇవ్వడానికి వచ్చావు, మా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించేస్తాడు, సృష్టించేది మేము పథకాలు ఇచ్చేస్తాం అన్నారు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు? 2047 ఆర్థిక వృద్ధి 15% అయింది, అప్పుడు ఇస్తానంటున్నాడు. అప్పుడు వయసు అంత చంద్రబాబు నాయుడు గారికి 99 ఏళ్ళు, అప్పుడు ఇస్తారండి పథకాలు. మరి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినప్పుడు గుర్తురాలా? బరి తెగించేసి చెప్పేసి అప్పుడు కూడా అంత సార్ ఎంత నోటికి ఎంత వస్తే అంత. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది యువతకి 15 లక్షల చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తా, సంవత్సరానికి 500 మందికి 175 నియోజకవర్గాలు. అది ఎంత అవుతుంది ఏంటి క్యాలిక్యులేషన్ ఏం లేకుండా అడ్డగోలు హామీలు. ఎందుకు అధికారంలోకి రావాలి? వాలంటీర్లు 5,000 కదా, 10,000 చేస్తే తమ్ముళ్ళు ఉందా ఇప్పుడు సిస్టమ్? మీరే కదా 5,000 10,000 చేస్తాం. ఆటో అన్నలు 10,000 నుంచి 15,000. మత్స్యకార భరోసా జగన్ గారు 10,000 ఇస్తే మేము 15,000. ఇవన్నీ అడ్డగోలు మీరు హామీలు ఇచ్చి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి బాగోలేదు,
రాష్ట్ర పరిస్థితి ఎప్పుడూ బాగుండదు సార్. ఎందుకంటే మనది విడిపోయిన రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, అప్పులతో వచ్చిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం. రాష్ట్ర పరిస్థితి ఎప్పుడు అంతే ఉంటుంది. 2014-19 అలానే ఉంది, 19-24 2 కోవిడ్ మధ్యలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదా? మీరు అప్పులు చేసి ఏం చేశారనంటే ఇప్పుడు వరకు ఒకరికి సమాధానం లేదు. మీరు చెప్పిన అప్పులన్నీ తప్పు, ఉన్న అప్పులు అయితే దీనికి సమాధానం లేదు. తలసరి ఆదాయం పెరిగింది కదా, తగ్గింది అంటున్నారంటే సమాధానం లేదు. అవసరం లేదు మాకు లెక్కలు, రాజకీయ విమర్శలు చేసుకుందాం, తిట్టుకుందాం అంటే పొద్దున్నే నాకు ఇంకా అట్లాంటివి మనం ఏం మాట్లాడాలి చెప్పండి. నేను క్లియర్ గా ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారంట నిజాయితీకి చేయలేమని చెప్పి. మరి బాండ్లు రాసిచ్చారు కదండి, మీకు గుర్తుందా రాజేష్ గారు? అవును, బాండ్లు రాసిచ్చారు కదా, మేము అధికారంలోకి వస్తే ఏంది చేస్తామని. ఓ మంత్రి ఉన్నాడు 15,000 మంత్రి, నీకు 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 మొత్తం. మరి ఇప్పుడు వెళ్ళి చెప్పండి, నీకు లేదు నీకు లేదు నీకు లేదు అని వెళ్ళి చెప్పండి. మీ నాయకులు అందరూ ప్రెస్ మీట్ ఎందుకు? మీ 164 మంది ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ నీకు 15,000 ఇవ్వలేం, ఆ చెల్లి నీకు 1,500 నెల ఇవ్వలేం, అక్క నీకు బస్సు ఫ్రీ ఇవ్వలేం, ఇవన్నీ చెప్పండి. తమ్ముడు నీకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేం. చెప్పే దమ్ముందా? టీవీలో కూర్చొని చంద్రబాబు నాయుడు నిజాయితీ ఒప్పుకున్నాడు, నిజాయితీ ఒప్పుకోవాలా? బలి తెగించి మీరు ఏమన్నా చేసుకుంటా అంటే చేసుకోండి, నాకు 5 ఏళ్ళు అధికారం ఉంది, ఏమన్నా మీరు చేయగలుగుతారా నన్ను అని బరి తెగించి మాట్లాడాడు. నిజమే అరుణ గారు? చేయలేమని ఇప్పుడు చెప్పారంట సార్. ఒకటి, సంక్షేమ పథకాల గురించే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గనక ఎదురు చూస్తూ అదే పెద్ద క్రైటీరియా గనక ఏమనుకోవద్దు, ఇంటరప్ట్ అవుతున్నాను కదా, మీరే కంటిన్యూ చేయండి. సంక్షేమ పథకాలు అవసరం లేదు ప్రజలకి, మేము ఇవ్వము అని మీరు మొత్తం రాసి సంతకం పెట్టేసి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మీరంతా మేము సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి దరిద్రం, మేము ఇవ్వము, ఈ ప్రజల సంక్షేమ పథకాలు అవసరం లేదు, ఈ పథకాల వల్ల సోమరిపోతులు అయ్యారు, మీరు అంతమంది మాట్లాడారు కదా అధికారంలో లేనప్పుడు. ఇప్పుడు కూడా అదే వాడికి కన్ఫైన్ అయ్యారా? అదే వాడికి కన్ఫైన్ అయితే మేము ఏ పథకం ఇవ్వం అని ఓపెన్ గా బహిరంగంగా మీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి అంటే ప్రజలు సంక్షేమ పథకాల కన్నా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు అంటున్నారండి. అయిపోయిందా సార్? అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి సార్. తినడానికి తిండి లేకపోతే అభివృద్ధి చేస్తామంటే తినడానికి తిండి కావాలి కదా ముందు. పొద్దునే బ్రేక్ఫాస్ట్ వద్దా? రేపు కాదు సార్, వచ్చే 10 ఏళ్ల తర్వాత మీకు ఒక పెద్ద బిల్డింగ్ ఇస్తామంటే సరిపోయిందా? ఈ 10 ఏళ్ళు తినాలి కదా, బతకాలి కదా. ఓకే అరుణ గారు సార్, నేను మాట్లాడచ్చా? ఇంకా అయిపోయిందా? మాట్లాడండి. సంక్షేమ పథకాల గురించే గనక ప్రజలు ఓట్లేసే పని అయితే జగన్మోహన్ రెడ్డికి ఇంత ఘోరమైనటువంటి పరాభవం గత ఎన్నికల్లో ఎదురయ్యేది కాదు. ఇది ఫస్ట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాలంటే ప్రజలు సంక్షేమ పథకాలకు మించి వాళ్ళ ఆలోచనలు వేరేలా ఉన్నాయన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మొదటిది. రెండోది, ఈ రోజు తినడానికి తిండి లేదు కాబట్టి తినడానికి పెట్టడంతో పాటు రేపు పొద్దున జోలు పట్టుకొని మనల్ని అడుక్కోకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వాల మీద ఉండేది క్లియర్ గా. కానీ గత 5 ఏళ్ల పాటు అందరూ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసేటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ చేశారు తప్ప ఏ ఒక్క యువతకు కూడా ఉపాధి ఉద్యోగ కల్పన చేయలేదు. ఎవరికి కూడా సరిగ్గా ఉండడానికి ఇల్లు ఇవ్వలేదు. సెంటు స్థలం ఇచ్చి బాత్రూమ్ కూడా ఉండదు సార్ వాళ్ళ ఇళ్లలో. వైసీపీ నాయకుల ఇళ్లలో బాత్రూమ్ కూడా సెంటు కన్నా ఎక్కువ స్థలంలో ఉంటుంది. కానీ అట్లాంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు కూడా కట్టించకుండా దానికి కూడా మళ్ళీ లంచాలు డిమాండ్ చేసి దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేశారు గత ప్రభుత్వం. ఇవాళ అది లేకుండా ఓపెన్ గా ప్రజలకి పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు, గ్రామ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి కేటాయిస్తూ టిడ్కో భవనాలు ఏవైతే కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే దురుద్దేశం మొదలుపెట్టుకొని ఒక దురుద్దేశం మొదలు పెట్టుకొని మిగతా పేపర్ చేస్తే అర్థమైందిలే సార్. ఆగండి, మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను కదా అన్నగారు. ఆగండి, మేము గ్యాప్ ఇస్తే మీరు మాట్లాడి ఓ ఎలివేషన్ వేసుకోవడం, మేము మధ్యలో ఇంటరప్ట్ అయితేనే మళ్ళీ మమ్మల్ని మాట్లాడట్లేదు ప్రభుత్వంలో అవసరం లేదు. 3 సెంట్లు ఏ ఊర్లో ఇచ్చారని అడుగుతున్నా. చెప్తానండి. ఆల్రెడీ ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, పోయి గూగుల్ లోకి చెక్ చేసుకోండి వెళ్ళి. అవునవును, ఏది డిఎస్సి ఉద్యోగాలు ఇస్తున్నాను నివాస స్థానం లేని వాళ్ళు అప్లై నోటిఫికేషన్ ఇస్తామంటున్నా. అంటే నోటిఫికేషన్ వెంకరెడ్డి గారు పర్వాలేదు, నేను వింటున్నా. వెంకరెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారండి. డిఎస్సి మీద మొదటి సంతకం పెడితే ప్లీజ్ పర్లేదు వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి గారు ప్లీజ్ చెప్పండి. వెంకరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. మీరు ఎవరొద్దన్నారు? మాట్లాడండి వెంకరెడ్డి గారు, మాట్లాడిన తర్వాత మనం మాట్లాడండి.
గత ప్రభుత్వంలో టిడ్కో భవనాలు ఎంత పాడు పెట్టారో ఇవాళ అందరికీ తెలుసు. మీ కెమెరాలు తీసుకెళ్లి చూసినా సరే టిడ్కో భవనాలు ఏ స్థాయికి శిథిలావస్థకి వెళ్ళాయి అందరికీ తెలుసు. ఇవాళ వాటిని రెడీ చేసి మళ్ళీ పట్టణ ప్రాంతాల్లో నివాసం లేనిటువంటి పేద ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రానున్న 2-3 నెలల్లో టిడ్కో భవనాలు నివాస యోగ్యం చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు రెడీగా ఉన్నాయి. పెన్షన్లు ఆల్రెడీ ఇస్తున్నాము. ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కేంద్రం నుంచి అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడుల ద్వారా పరిశ్రమల కల్పన ద్వారా ఉద్యోగాల కల్పన వైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున వెళ్తోంది. వీటన్నింటికి మించి ఆంధ్రప్రదేశ్ కి అసలు తలలేని, ఇందాక ఆయన అన్నారు రాజధాని లేదు కదా అని. రాజధాని లేకుండా ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? గత 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా పరిపాలన చేసిన ప్రభుత్వం ఏది? వైసీపీ గవర్నమెంట్ ఎందుకు చేసింది రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ కి? ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే రాజధాని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి రాజధాని రూపకల్పన చేస్తోంది. ఇలా అన్ని అంశాలు, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. వాళ్ళ సొంత ఛానల్ కెమెరా తీసుకెళ్ళి కూడా చూసుకోవచ్చు వెళ్ళి. ఒకవేళ మీ ఛానల్ కెమెరాతో వాళ్ళకి కనిపించమేమో బహుశా. ఇవన్నీ కూడా ప్రజలకి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ లో నివాస యోగ్యంగా అభివృద్ధి దిశగా వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఇచ్చేటువంటి పనుల మీద ఈ రోజు ప్రభుత్వం దృష్టి పెడుతుంది. కాబట్టి అప్పటికప్పుడు ఒడిలో వేసేటువంటి సంక్షేమ పథకాలకు కొంత సమయం కావాలి మాకు అని చెప్పేసి క్లియర్ గా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడుగా ఒప్పుకున్నాడు. కాదు కూడదు ప్రజల్ని కాదండి. ఒకటి అన్నగారు ఒక పాయింట్ ఇక్కడ, అన్నగారు మీరు అనేది కరెక్టే. అన్నగారు పరిపాలన చేయాలనుకోవట్లేదు. గత ప్రభుత్వంలో వైసీపీలో ఎలా అయితే ప్రజల్ని మోసం చేస్తే 24లో అంత ఘోరమైనటువంటి ఓటమి పాలైందో వైసీపీ, అట్లాంటి ఓటమిని మా కూటమి ప్రభుత్వం కోరుకోవట్లేదు. కాబట్టి మేము ట్రాన్స్పరెన్సీగా పాలన చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఉన్న వాస్తవాలను ప్రజల ముందు ఉంచాం. దీనికి ఇష్టపడితే రేపొద్దున ప్రజలు మాకు మళ్ళీ ఓట్లు వేస్తారు, లేదంటే లేదు. కానీ అన్నగారు ఒక పాయింట్ ఇక్కడ, అన్నగారు ప్లీజ్, అన్నగారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఇక్కడ చూస్తున్నాం మనం, సరే సోషల్ మీడియాలో ఏ రకంగా కామెంట్స్ వస్తున్నాయో చూస్తున్నాం కదా. ఆ రోజుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ రకంగా కామెంట్ చేశారు, రాష్ట్రాన్ని మొత్తం దోచేశారు, అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పైన ఆ రకమైన కామెంట్ చేశారు. కానీ ఈరోజు మరి ఈ విషయం ముందు తెలుసు కదా వాళ్ళందరికీ, ఆ లెక్కలతో సహా ఆ రోజుల్లో చెప్పారు రాష్ట్రాన్ని ఈ రకంగా దివాలా తీశారనేది. మరి ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు అనేది అంటున్నారు. మరొకటి, ఆ రోజు మీకు గుర్తుందో లేదో, మీరు ఏదైతే సూపర్ 6 హామీలు అమలు విషయంలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు ఇవన్నీ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు, సో తర్వాత మిమ్మల్ని నిండా ముంచుతారు అనేది జగన్మోహన్ రెడ్డి పదే, అది కూడా బాగా ట్రోల్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అది కూడా అవును కరెక్టే కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఈ రోజు 7 నెలలు తిరగకముందే ముఖ్యమంత్రిగా ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు, ఇక ఇంతే సంగతి. ఇది బాగా బయట ప్రచారం అవుతుందండి. తెలుసు కదా సంక్షేమ పథకాలు అనేది ప్రజలు ఏ ఉందనేది అప్ప అవన్నీ చూడరండి, మాకు వచ్చాయా లేవనేది చూస్తారు. సేమ్ తెలంగాణలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి అవుతుంది సార్. మొదటి పరిస్థితి, సోషల్ మీడియాలో గ్రౌండ్ స్థాయిలో ఉద్యోగులు లేక కష్టపడుతున్నటువంటి ఏ సామాన్యుడు సోషల్ మీడియాలోకి వచ్చి ప్రభుత్వాలను ట్రోల్ చేసేంత ఖాళీగా కూర్చోవట్లేదు. ఆ ట్రోలింగ్ చేస్తోంది అంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. అసలు ఆ వ్యవస్థని అంత ఉన్మాదంగా మార్చింది కూడా గత 5 ఏళ్ల పాటు డబ్బులు ఇచ్చి మరి వీళ్ళే అన్న విషయం కూడా మనకు తెలుసు. రెండోది సార్, ఇవాళ ప్రజలు శాశ్వత అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నప్పుడు గతంలో హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడిగేదానికన్నా కూడా మాకు ఉద్యోగాల కల్పన చేయండి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా సరే క్లియర్ గా వచ్చి మేము గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉంది, డిగ్రీ కంప్లీట్ అయి ఉంది, డిఎస్సి రాలేదు, వీటి గురించి అడుగుతున్నారు. వీటి మీద మా ప్రధానమైన మా మీటింగ్ మీదకి వచ్చి బస్ ఎక్కి వెళ్ళాలి, మాకు టికెట్ లేకుండా బస్ ఎక్కించండి, లేదా మేము ఫ్రీగా ఆటోలో తిరగాలి, మాకు టికెట్ డబ్బులు లేకుండా ఆటోలో తిప్పండి అని చెప్పేసి మమ్మల్ని ఎవరు ప్రజలు అడగట్లేదు. మమ్మల్ని క్లియర్ గా అడుగుతుంది ఏంటంటే ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు మనకు ఆకలి వేస్తుంటే ఇప్పుడే తింటాం తప్ప రేపు తిందామని ఉండదు కదా. సో ప్రజలు కూడా అంటే ఇప్పుడు దాని గురించి ఆల్రెడీ సార్ మనం పెట్టిన ఇప్పుడు పెన్షన్ ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ అనేది ఎమర్జెన్సీ నీడ్ సార్. వాళ్ళకి అది లేకపోతే వాళ్ళ భవిష్యత్తు జరగదు. నిజంగానే మీరు అన్నట్లుగా వాళ్ళకి జరగదు తిండి. అందువల్లే దాని మీద ఫస్ట్ సంతకం చేసి 6,000గా ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ 15,000గా చేశారు. 3,000గా ఉన్నటువంటి వితంతు వృద్ధాప్య పెన్షన్ 4,000గా చేసి మెరుగ్గా గత ప్రభుత్వంలో తిన్నదానికన్నా కూడా కొంచెం మెరుగ్గానే తినండి అని చెప్పేసి ఇమీడియట్ గా ఉన్నటువంటి నెసెసరీ నీడ్ ఇచ్చేశారు ఆల్రెడీ. ఒకటి. రెండోది, మన సిలిండర్లు ఆల్రెడీ పేదవాళ్ళు చాలా మంది ఇప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీద ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ సిలిండర్లు కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి అది కూడా తీర్చేశారు. ఇమీడియట్ ఆన్సర్ కింద ఏదైతే మనం చెయ్యాలో వాటిని కంపల్సరీగా చేశారు. కానీ వాళ్ళు ఆగినవి 2 1,500 రూపాయలు మహిళలకు వేస్తానన్నది, 15,000 రూపాయలు విద్యార్థులకు వేస్తానన్నది. ప్రత్యేకించి గత ప్రభుత్వం టైంలో అమ్మఒడి పేరుతోటి జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసిన తర్వాత ఎంతమంది విద్యా వ్యవస్థలో విద్యా వృద్ధి రేటును పెంచగలిగాము, ఎంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గా ఆపగలిగాం, ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఇది క్లియర్ గా. ఎందుకు విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతారంటే తల్లిదండ్రులకు ఉపాధి లేక వలసలు వెళ్లిపోవడం మూలంగా. మనం 15,000 లక్షలు ఇచ్చినా సరే వాళ్ళని స్కూల్లో చదివించలేరు, ఎందుకంటే వాళ్ళు ఉపాధి కోసం వెళ్ళిన ప్రాంతానికి వాళ్ళు తీసుకెళ్లిపోతారు, ఆటోమేటిక్ గా డ్రాప్ అవుట్స్ పెరిగిపోతారు. కానీ వాళ్ళు అట్లాంటి వలసలను ఆపాలన్నటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం క్లియర్ గా
ఉన్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి కల్పించే దిశగా ఉపాధి వేట మొదలుపెట్టింది. దీనివల్ల 15,000 వేసినా వేయకపోయినా విద్యార్థులు విద్యకు దూరం ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ అయ్యింది. కాబట్టి మా ఉద్దేశం దూర దృష్టితోటి అభివృద్ధి పదంలోనే అడుగులు వేస్తున్నాం తప్ప అప్పటికప్పుడు అకౌంట్ లో డబ్బులు వేసి ఉద్దేశం ఆలోచించట్లేదు. ఒకటి కరెక్ట్ అరుణ గారు, ఒక పాయింట్ ఇక్కడ నేను అంటే మాట్లాడితే ఒక క్లారిటీ అయితే ఇవ్వలే కదా, ఇవి ఎప్పుడు అమలు చేస్తాము ఇవి అనేది ఏంటిది సార్ క్లియర్ గా ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపట్ట మొదలైనటువంటి వెంటనే ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని 2047కి చెప్పారు. 2047కి ఆర్థిక వృద్ధి రేటు 15% అవుద్ది, అప్పుడు చూద్దాం. అప్పటి వరకు ప్రజలు విశ్వసిస్తారా అండి? ప్రజలు నమ్ముతారా? ఏంటి సార్ మీ ఇద్దరు మాట్లాడుతుంటే ఎలా సార్? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఒకసారి క్లియర్ గా వినండి. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి 2047 దాకా టైం పట్టేలా ఉంది. కానీ ఆర్థిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అవ్వగానే మేము పథకాలు అమలు చేస్తాం ఆయన క్లియర్ గానే మాట్లాడారు. మీకు మీరు ఏదో కల్లేసుకుంటే దానికి ఎవరేం చేస్తారు సార్? ఆర్థిక వృద్ధి రేటు అప్పుడు దాకా బాగుపడదు కదమ్మా. ఆయన చెప్పింది ఏంది? 15% వృద్ధి రేటు అయితే మనం చేయగలుగుతాం అంటున్నాడు. అది ఎప్పటికి అయింది? ఆయన 2047 99 ఏళ్ళకి అయింది. అవును కాదండి, కాదు ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు, కేంద్రం నుంచి కాదు వెంకటరెడ్డి గారు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఉన్నాయి కదా, ఇప్పుడు పోలవరానికి సంబంధించి కావచ్చు, రాజధాని అభివృద్ధికి సంబంధించి కావచ్చు, స్టీల్ ప్లాంట్ ఇవన్నీ డెవలప్ అవుతాయి, అయిన తర్వాత పెరగవచ్చు. కేంద్రం నుంచి వచ్చింది అనేది పెద్ద బూత్ సార్. అమరావతి రాజధాని కేంద్రం రూపాయి ఒకట్ల. ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల అప్పు షూరిటీ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పిస్తుంది, మనకి ఇవ్వనన్నారు ప్రపంచ బ్యాంకు. రెండోది హడ్కో నుంచి 15,000 కోట్లు. పోలవరానికి సంబంధించి ₹1 రాల. 12,000 కోట్ల రూపాయలు మొదటి దశ కంప్లీట్ అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే సంవత్సరాల క్రితమే అప్పుడే 12,000 కోట్లు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం? మొన్న మాట్లాడుకున్నాం కదా, మొన్ననే చర్చించారు కదా, స్టీల్ ప్లాంట్ విషయంలో చూసాం కదా. ఏమైంది సార్ స్టీల్ ప్లాంట్ విషయంలో? 35,000 కోట్లు స్టీల్ ప్లాంట్ కి అప్పు ఉంది. 11,000 కోట్లు ఇస్తామని ఇప్పుడు చెప్పారు. దానివల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేట్. అవునండి, గతంలో అది కూడా మీరు తీసుకురాలేకపోయారని అంటున్నారు కదా, గతంలో మీరు అది కూడా చేయలేకపోయారని అంటున్నారు కదా. సార్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 6,000 కోట్లు వచ్చినాయి సార్ 2006లో స్టీల్ ప్లాంట్ కి. దానివల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది తప్ప స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ప్రైవేటీకరణలో దాంట్లో అగ్నిమాపక దళం ప్రైవేటీకరణ అయింది. విఆర్ఎస్ ఇచ్చారు ఆల్రెడీ ఎంప్లాయీలకు సంబంధించి నోటిఫికేషన్. ఆల్మోస్ట్ అది ప్రైవేటీకరణ ఒక్కొక్క పార్ట్ అవుతా ఉంది. ప్రైవేటీకరణ కాకుండా ఆగట్లా. అది ఎవడైతే కొనుక్కుంటాడో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని వాడికి లాభాలు వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే దాని అప్పులన్నీ చెల్లించారు అనుకోండి, ఎవరికి లాభం? స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలకు కాదు లాభం, కొనుక్కునే వాడికి లాభం. రైట్. ఓకే మనం ఈ వెంకటరెడ్డి గారు సరే చూద్దాం ఈ అంశానికి సంబంధించి మరి ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వస్తుందా లేక పాజిటివ్గా తీసుకుంటారా ప్రజలు అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. మరొక అంశము డిప్యూటీ సీఎంకి సంబంధించి కూడా లోకేష్ నిన్న స్పందించారు. లోకేష్ గారు, నేను ఒక టీడీపీలో ఒక కార్యకర్తగా ఉంటాను, చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతలు ఇచ్చినా నేను నిర్వర్తిస్తాను అనే విధంగా ఆయన నిన్న క్లారిటీ ఇచ్చారు. దీన్ని ఏ రకంగా వైసీపీ చూస్తుంది నిన్న లోకేష్ గారి కామెంట్స్? 3 సార్లు ఎవరో 3 సార్లు పదవుల్లో ఉండకూడదు, అది కూడా అన్నారు. నేను పొలిట్ బ్యూరో పెడదాం అనుకుంటున్నాను. అందుకనే ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్ కావాలి. అంతే కదా, మరి జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి మళ్ళీ ఒట్టి కార్యదర్శి ఇవ్వరు కదా సార్. దాని పై పోస్ట్ ఏంది? పార్టీ అధ్యక్షుడే కదా. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు అయ్యాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు సీనియర్లు తప్పుకొని ఇంకా జూనియర్లకు అవకాశం ఇవ్వాలి కదా అని ఆయన ఆలోచన. అంటే చెప్పకనే చెప్పాడు ఆయన మనసులో ఏముందో. ఇప్పుడు 3 సార్లు చేసిన వాళ్ళు అదే పదవుల్లో ఇంకా ఎందుకు వేరే వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం కావాలంటే దానికి అర్థం అదే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అచ్చెన్నాయుడు లేదంటే ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ ఎప్పుడో 6 సార్లు 5 సార్లు వాళ్ళు కంటిన్యూగా ఉంటున్నారు. సో తర్వాత తరానికి ఇవ్వండి అని చెప్పి ఆయన చెబుతున్నాడు. అట్లా సేమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ముఖ్యమంత్రి కదా. సో మరి 3 సార్లు దాటిపోయింది కదా, ఇంకా చాలు కదా, రేపు పొలిట్ బ్యూరోలో పెట్టబోతున్నాడు లోకేష్ గారు ఓపెన్ గానే. అప్పుడు అందరూ ఆయన ఎన్నుకుంటారు పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఆయన, జాతీయ గౌరవ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకొని మొత్తం లోకేష్ చంద్రబాబు ఒకటే కదా సార్. ఎవరు నడిపితే ఏముంది? ఇప్పుడు నడుపుతుంది లోకేషే కదా. అది వాళ్ళ ఇంటర్నల్ అంశం వాళ్ళకి సంబంధించి. శ్రీనివాసరావు గారు నిన్నటి కామెంట్స్ ఎట్లా ఇక డిప్యూటీ సీఎం అంశం ఈ రోజు వైసీపీ నాయకులు కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు శవమే కనపడిపోతే ఆయన చనిపోయి హెలికాప్టర్ లో ప్రమాదం చేత చనిపోతే ఆయన ఎక్కడో అంత్యక్రియలు కూడా జరగముందే నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్యేలందరూ కూడా కూడగట్టుకుని నేను ముఖ్యమంత్రి చేయాలి, నన్ను సపోర్ట్ చేయమని మాట్లాడిన వ్యక్తులు ఈలియర్ లోకేష్ గారు పార్టీ అధ్యక్షుడు అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి కళ్ళగంటున్నారని మాట్లాడుతున్నారంటే వీళ్ళకి శివరాజకీయాలు మాట్లాడుతున్న వీళ్ళకి అలవాటు అయిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వీళ్ళ కంటికి కనపడకూడదు. ఈ రోజు వీళ్ళ పోలవరం అవసరం లేదు, ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు వీళ్ళకి ఏంటంటే దాచుకో అనే విధంగా వైసీపీ నాయకులు గత 5 ఏళ్లు కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించారు. అదే విధంగా ఈ రోజు
ఏదైతే మేము దోసుకోవటానికి మాకు వనరులు రావట్లేదు, మాకు పంచిపెట్టలేదు అని ఆలోచనతో ఈ రోజు వైసీపీ నాయకులు కళ్ళగన్నారే తప్ప ఈ ప్రజానీకం ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారో ఏ ఒక్క ఓటర్ కూడా మాకు ఈ రోజు సంక్షేమ పథకాలు ముందే ఉండి అనేది ఎవరో కోరుకోవట్లేదు. అభివృద్ధి కావాలి. ఈ రోజు ఒక గ్రామంలో 50 లక్షలు 7 నెలల్లో అధికారం వచ్చినటువంటి 6 నెలల్లో ఒక గ్రామానికి పంచాయతీ రాజ్ నుంచి కానివ్వండి ఈ రోజు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం. అభివృద్ధి అనేది గ్రామాల్లోకి వస్తే కనబడతా ఉంటది. ఏదో సంక్షేమ పథకాలని ప్రజలందరిని అడుక్కునే వాళ్ళగా తయారు చేసి అభివృద్ధి అవసరం లేదు, వీళ్ళందరూ మేము వేసే భిక్షానికి మరి అందరిని కూడా అలవాటు చేయాలనేది వైసీపీ నాయకుల కళ. కానీ ఈ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చెందింది, ఈ రోజు గెలిచినా ఓడిపోయిన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంగా ఉన్నా ప్రజా సమస్యల మీద రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, నాకు హోదా ఇవ్వట్లేదని నేను అసెంబ్లీ రావట్లేదు, ఇవాళ గెలిచిన 11 మంది కూడా అసెంబ్లీలోకి వచ్చి ఈ రోజు మీరు ఇస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు, పేదవారికి సంక్షేమ కాదండి శ్రీనివాసరావు గారు ప్లీజ్ శ్రీనివాసరావు గారు అది కాదు. ఓకే శ్రీనివాసరావు గారు ప్లీజ్ ఒకటి శ్రీనివాసరావు గారు సంక్షేమ పథకాల గురించి శ్రీనివాసరావు గారు ఈ రోజు వీళ్ళు మాట్లాడేది శ్రీనివాసరావు గారు దయచేసి ఒక నిమిషం శ్రీనివాసరావు గారు కావాలి, పోలవరం కావాలి, రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మా సంక్షేమ పథకాలు అవసరమైతే శ్రీనివాసరావు గారు సరే ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడాం కానీ ఒక విషయం ఇప్పుడు ఒకటండి ప్లీజ్ రమేష్ గారు శ్రీనివాస్ దయచేసి ఒక విషయము సరే ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడాం. ఈ రోజు గత కొద్ది రోజుగా నేను ఎవరండి బరి తెగించి మాట్లాడేది వైసీపీ నాయకులు నిన్నటిదాకా మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు దావాస్ వెళ్ళి ఈ రోజు జోలు బట్టి కంపెనీలందరూ రిక్వెస్ట్ చేస్తా ఉంటే వైసీపీ నాయకులు ఇక్కడ ప్రకటన చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 5 ఉంటాడు, మళ్ళీ మేము వచ్చిన తర్వాత అందరినీ బయట పంపిస్తాము, ఈ రాష్ట్రం నుంచి అందరినీ పారదోలుతామని ఈ రోజు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారంటే ఏ విధమైన శ్రీనివాసరావు గారు ఏదైతే లోకేష్ డిప్యూటీ సీఎం అనే ఒక ప్రచారం ఏదైతే ఉందో మీ పార్టీ నుంచి వస్తున్న డిమాండ్ నాకు తెలిసి నిన్న మొన్న కూడా వచ్చినట్టుంది, దీనికి నిన్నటి లోకేష్ కామెంట్స్ తోటి ఫుల్ స్టాప్ పడ్డాయంటే ఈ రోజు మన లోకేష్ గారు మేము ఒకటే కోరుతున్నాం, పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం అధినాయకత్వం ఏ ఒక్క పని అప్పు చెబితే బాధ్యత చేయడానికి సిద్ధంగా ఉన్నాడే తప్ప అతనికి ఏదో నాకు సీఎం పదవి కావాలి, నాకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని ఏనాడు కోరుకున్నటువంటి ఏకైక ఈ రోజు ఈ భారతదేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు వారసులు ఉన్నారు. ఈ రోజు మరి ముఖ్యమంత్రి కుమారులు ఏ విధంగా మరి పనిచేశారో ఈ లోకేష్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. నిన్నటిదాకా లోకేష్ గారు అసెంబ్లీ కూడా వెళ్ళలేదు, ప్రజలు తిరస్కరించారన్నారు. ఈ రోజు అదే ప్రజలు 80,000 మెజార్టీతో గెలిపించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ రాలేదని గెలుపో ఓటముల రాజకీయాల్లో ఎప్పుడు ఉంటే ఆయన చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక వ్యక్తి, రాష్ట్రం కోసం పార్టీ కోసం పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం పనిచేసే ఏకైక నాయకుడు లోకేష్ గారు. ఏదైతే వాళ్ళు అదే నాయకత్వం పాలిట్ బ్యూరో ఈ రోజు చంద్రబాబు ఏకైక నాయకుడు. రైట్ ఓకే ఒకటి చివరిగా అరుణ గారు ఒక పాయింట్ చెప్పండి, నిన్నటి కామెంట్స్ ఏంటిది దీంతో ఫుల్ స్టాప్ పడిందని కూడా వచ్చా ఎట్లా చూస్తారు లోకేష్ గారి కామెంట్స్? ఇంతమంది వెంకరెడ్డి గారు అన్నట్లు లేదా కరెక్టే కదా 3 సార్లు ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ప్రధాన కార్యదర్శిగా నెక్స్ట్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చు ఏముంది, అందుకే ఈ రోజు లోకేష్ గారు పార్టీ కోసం రాష్ట్రం కోసం పనిచేస్తారు. సందేహం కూడా లేదు. లోకేష్ గారితో నేను రాత్రి 12 గంటలు కూడా ఉండి వర్క్ చేసిన వ్యక్తిని. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో కళ్ళను చూసి ఓకే కరెక్ట్ అదే అన్నారు కదా, అందరి కార్యకర్తలు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవులు రావాలని అన్నారు కదా నిన్న. పర్లేదు మీలాంటి వాళ్ళ కోసం అని ఉండొచ్చు లోకేష్, పర్లేదు ప్లీజ్ అరుణ గారు. సార్ పార్టీలో పదవులు అనేవి ఎవరి పార్టీకి వాళ్ళకి వ్యక్తిగత నిర్ణయాలు సార్. అలాగే కూటమిలో నామినేటెడ్ పోస్టులు అనేవి కూడా క్లియర్ గా అది ఏదైనా సరే ఎవరికైనా సరే పార్టీ యొక్క అధిష్టానాలు కూర్చుని అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలు అంతే తప్ప మాలాంటి వాళ్ళని ఎవరో వచ్చి లేదంటే మాకన్నా పై స్థాయి వాళ్ళు ఎవరో వచ్చి మీడియా ముందు సోషల్ మీడియాలోనూ ప్రెస్ మీట్లోనూ మాట్లాడితే జరిగే అంశాలు కాదు. క్లియర్ గా ఈ అంశం నిన్నటితోటి మా అధ్యక్షుల వారు ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, ఒకవేళ అవతల వాళ్ళు మాట్లాడినా మీరు మాట్లాడొద్దు అని చెప్పి క్లియర్ గా చెప్పేశారు. అది అన్ని పార్టీలకు ఇచ్చినటువంటి సూచనగా మాకు అనిపించింది. కాబట్టి ఈ విషయాన్ని మేము ఇక్కడతో ఆపేస్తున్నాం, దీని గురించి డిస్కషన్ కూడా మేము ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకటి అరుణ గారు నిన్న మీ అధ్యక్షులు ఇది కూడా చెప్పారు, దీని వెనక కావాలని కొందరు చేస్తూ ఉన్నారు, కుట్ర జరుగుతున్నది అని చెప్పేసి అన్నారు, అంటే వైసీపీని ఉద్దేశించి. అంటే వీళ్ళేమని ఈ రకంగా చేస్తున్నారా?
తెలియదు సార్, అది మాట్లాడిన వాళ్ళ యొక్క మనోగతాలు అవి అలా ఉన్నాయా లేదన్నది మాకు తెలియదు సార్. ఎందుకంటే నిన్నటి కామెంట్స్ బట్టి నిన్న చూసాం మనం, ఇది కడప ఇష్యూలో చూస్తే ఆ ఫ్లెక్సీల ఇష్యూ అదంతా చూస్తే కూడా దీని వెనక వీళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది కదా. సో అందులో వీళ్ళు ఏమైనా కావాలని మీ కూటమిలో కుట్ర చేయాలని చూస్తున్నారా ఏంటని? కూటమి మధ్య విభేదాలు వస్తే లబ్ధి పొందే పార్టీ ఏకైక పార్టీ వైసీపీయే కాబట్టి మేబీ జరిగి ఉండొచ్చు సార్. బట్ అలాగే జరిగిందేమో అని కూడా మేము అనట్లేదు, ఎందుకంటే మాట్లాడిన వాళ్ళు నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని అవమానపరచాలని నేను అనుకోవట్లేదు, కాబట్టి ఈ విషయం గురించి ప్రస్తావించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రైట్ అండి, చూద్దాం ఏం జరగబోతుందో. ముఖ్యమంత్రి గారు మరి నిన్నటి కామెంట్స్ బట్టి మరి ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ ఉంటుంది ఏందనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా అరుణ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి. చర్చలో పాల్గొని మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు నీతి ఆయోగ్ రిపోర్ట్ తర్వాత. మరి ఇప్పటికిప్పుడైతే ఈ యొక్క సూపర్ 6 హామీలు అయితే అమలు చేయలేనని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. రాష్ట్ర సంపద సృష్టించిన తర్వాత ఈ పథకాలు అమలు చేస్తాము, సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే విధంగా చెప్పారు. మరి ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది ఏంటో అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మళ్ళీ కలుద్దాం. చూస్తుండే 60 సామాన్యుడి ఆరోపణ.